హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖమ్మం లోకల్ ట్రక్ వ్లాగ్స్. ఇవాళ మనమైతే గోడౌన్ లోడింగ్కి వచ్చామన్నమాట. ఇవాళ రాజేష్పురానికి లోడ్ వేసాం. 20 టన్నులు గోడౌన్ లోడింగ్. ఖమ్మం లోకల్ గోడౌన్లో లోడ్ అవుతుంది మన బండి. ఆల్రెడీ మన ముందు 2 బండ్లు ఉన్నాయి. ఒకటి ఈ 14 టైర్ ఉంది. 14 టైర్ తర్వాత మన బండే 5 టన్నులు వేరే దగ్గర వేసుకొని వచ్చాము. ఈ 14 టైర్ లోడ్ అయిపోయాక మన బండి పాయింట్లో పెట్టాలా. ఈ మా లోకల్ బండి ఇది కూడా ఈ 14 టైర్. ఈ 14 టైర్ లోడ్ అయిపోతే మన బండి లోడింగ్ పాయింట్లో పెట్టడమే. ఈ 14 టైర్ క్యాబిన్ అన్నమాట. ఇది కొత్తగా బాడీ బిల్డింగ్ కట్టించుకొని వచ్చారన్నమాట మన ఖమ్మంలో. ఇది పైకి వెళ్ళి లోడింగ్ ఎట్లా చేస్తున్నారో చూద్దాం. ఇది కూడా సగం లోడు బయట వేరే గోడంలో వేసుకొని వచ్చింది. ఇక్కడ 5 టన్నులు లోడ్ వేస్తే ఇది కూడా వెళ్ళిపోద్ది. మళ్ళీ వేరే గోడానికి వెళ్ళాలి. ఇది ఈ 14 టైర్ కదా, దీనికి 30 టన్నులు అనమాట. మనది 10 టైర్ కదా, మనకి 20 టన్నులే. ఇదిగోండి ఫ్రెండ్స్, లోడ్ వేస్తున్నారు. ఇట్లా ముఠా వాళ్ళు ఇట్లా లోడ్ వేస్తారు. అక్కడ పక్కన 2 బండ్లు అవుతున్నాయి లోడు. మన బండి ఏమో ఇక్కడ పాయింట్లో అది లోడ్ అవుతుంది అక్కడ. ఈ బండి కూడా 5 టన్నులే. ఇక్కడ 5 టన్నులు ఇక్కడ లోడ్ వేసాక మళ్ళీ వేరే గోడానికి వెళ్తుంది ఈ బండి. ఈయన మా భవానీ బాయ్ అన్నమాట, లోకల్ డ్రైవర్, ఖమ్మం లోకల్. ఇలా లోడ్ వేస్తారు హమాలి వాళ్ళు. ఎన్టీఆర్ గోడౌన్ అన్నమాట ఇది. లోకల్ ఎన్టీఆర్ గోడౌన్ ఇది. లోడ్ వేస్తారు ఇలా. లోడింగ్ లాస్ట్ ఇంకా 2 నెట్లు ఉన్నాయి. ఇక్కడ మన బండి ఉంది. ఈ బండి లోడ్ వచ్చేసి సుజాత్ నగర్ కొత్తగూడెం అనమాట. సుజాత్ నగర్ కొత్తగూడెం 2 చోట్ల, మనది ఒకటే చోట రాజేష్పురం. మన బండి కూడా పాయింట్లో పెట్టేసాము. ఇది పక్కన బండి లోడ్ అవుతుంది. మన బండి కూడా పాయింట్లో అయితే పెట్టేసాము ఇప్పుడే. డిఏపి 5 టన్నులు వేరే గోడౌన్ నుంచి వేసుకొని వచ్చాము ఫస్టే. ఇంకా 15 టన్నులు ఇక్కడ లోడ్ అవ్వాలి. లోపల సరుకు ఉంటుంది. ఇది యూరియా. అక్కడ పక్కన 28 మంది 2020 అన్నమాట లోడింగ్ ఆర్డర్ బట్టి ఉంటుంది. ఇది 2020 సరుకు. మనం ఇది లోడ్ చేసుకోవాలి. ఇదే సరుకు మనకు ఆర్డర్ బట్టి లోపల. అక్కడ ముఠా వాళ్ళందరూ అడుగుతున్నారు, ఏం చేస్తున్నావు అని చెప్తున్నారు. యూట్యూబ్ ఛానల్ పెట్టాను, యూట్యూబ్లో వీడియో పెడుతున్నా అని చెప్తున్నాను. ఇంకోటి ఇలా లోడింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా లోడ్ చేస్తారు బండి. 2 బ్యాచ్లు ఉంటాయి. ఈ బ్యాచ్ సగం లోడ్ వేస్తుంది, ఇంకో బ్యాచ్ వచ్చి సగం లోడ్ వేస్తుంది. వరుస కొడతారు. ఫస్ట్ ఎన్ని నెట్లు వస్తాయో దాని ప్రకారం ఇంకా లోడ్ వేస్తారు. నెట్కి 40-45 అట్లా. మొత్తం 20 టన్నులు ఉంటుంది లోడు. 10 టైర్ కాబట్టి. గుమస్తాను మేస్త్రి. లోడింగ్ అయితే ఫాస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మన గోడౌన్ లోడింగ్లో ఇది ఎన్టీఆర్ బ్యాచ్. లోడ్ ఫాస్ట్ చేస్తారు ఎన్టీఆర్ వాళ్ళు. 2 నెట్లు అయిపోయినాయి ఫ్రెండ్స్. 2020 సరుకు గోడౌన్ సరుకు కాబట్టి కొంచెం గడ్డలు ఉంటాయి. అందుకే కొంచెం చూసుకొని వేయాలి లోడు. అదే గుడ్ సైడ్ లోడింగ్ అయితే ఫాస్ట్ వేయచ్చు. ఇంకా గడ్డలు ఉండవు. చూడండి ఫ్రెండ్స్, అవన్నీ గడ్డలు. మొత్తం సరుకు మొత్తం గడ్డలే. హమాలీలు ఫాస్ట్ చేస్తారు కానీ ఆ గడ్డలు సరుకు కాబట్టి కొంచెం లోడింగ్ అనేది స్లో అయిపోతుంది.
తాడు కట్టుకుంటే చాలు మనకి. ఇలా అవుతుంది అన్నమాట లోడు. హమాలీలు వేస్తారు లోడ్. అదే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో అయితే మెషిన్ లోడ్ చేస్తుంది. బ్యాచ్కి మ్యాక్సిమం మినిమం 12 మంది ఉంటారు. ఇంకోండి ఇక్కడ ఇద్దరు లేపి వేస్తూ ఉంటారు భుజం పైన. ఇంకోండి ఇలా వేస్తారు. ఇది లోడింగ్ ప్రాసెస్ అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా ఈ విధంగానే లోడ్ చేస్తారు బండ్లన్నీ. ధాన్యం మొక్కజొన్న అయితే కొంచెం వెరైటీగా ఉంటుంది లోడింగ్ సిస్టమ్. మిర్చి కూడా వేరే ఉంటుంది, పత్తి కూడా వేరే ఉంటుంది సిస్టమ్ మొత్తం. ఇలా లోడ్ చేస్తారు. ఇలా అన్ని బండ్లు లోడ్ అయితే మనదైతే ప్రస్తుతానికి 20 టన్నులు కదా, తొందరగా అయిపోద్ది. కొంచెం 30 టన్నుల బండి అయితే కొంచెం లేట్ అయిద్ది. ఇంకా లోడింగ్ అయితే అయిపోవడానికి వచ్చింది. లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బయలుదేరదాం. ముందుకెళ్ళి తిప్పుకొనిద్దాం ఫ్రెండ్స్. వెనకాల మొత్తం గడ్డలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఒక సరుకు మొత్తం గడ్డలు ఉంది. వెనకాల నెట్టు మొత్తం తాడు కొట్టుకోవాలా, పక్కన పెట్టి తాడు కొట్టుకొని బయలుదేరదాం. ఇక రాజేశ్వరం వెళ్ళాలి మనం. 30 కిలోమీటర్లు ఉంది ఖమ్మం నుంచి. మేము మొత్తం లోకల్ సర్వీస్ అన్నమాట. మనం మొత్తం మన తెలంగాణ వరకే. మొత్తం మన బండికి 10 నెట్లు వస్తాయి. ఎంటైర్ లీలాండ్, అశోక్ లీలాండ్. బండి అయితే తిప్పేసి పక్కన పెట్టి ఇంకా మూడు నెట్లకి తాడు కట్టుకొని బయలుదేరుతాం. ఇక డీజిల్ కొట్టించుకొని పక్కనేసి పెట్టేద్దాం. ఎక్కువ మేము లోకల్ ట్రిప్లే తోలుతాం ఫ్రెండ్స్. బాగా తోలేది లోకలే. యూరియా ఇట్లాంటి 20 సరుకు అయితే కొట్టిస్తున్నాం ఫ్రెండ్స్. ప్రస్తుతానికి 10,000 డీజిల్ కొట్టిస్తున్నాం. తర్వాత నెక్స్ట్ ట్రిప్లో చూసుకోవడమే. రిలయన్స్ బంక్లో కొట్టిస్తున్నాం. 10,000 డీజిల్ కొట్టిస్తున్నాం. డీజిల్ అయితే కొట్టించేసాం. బయలుదేరదాం ఫ్రెండ్స్. ఇంకా పక్కన మా సబ్స్క్రైబర్ అంకులే హాయ్ అంటున్నారు. మనం హైవే నుంచి వెళ్దాం ఫ్రెండ్స్. ఊరిలో నుంచి కూడా వెళ్ళొచ్చు, కూసుమంచి ఊరిలో నుంచి కూడా వెళ్ళొచ్చు. కానీ మనం ఇక్కడ హైవే నుంచి వెళ్దాం. ముదిగొండ నుంచి కూడా వెళ్ళొచ్చు, కూసుమంచి నుంచి కూడా వెళ్ళొచ్చు. సూర్యాపేట హైవే నుంచి వెళ్దాం. కొంచెం కొద్ది దూరం వెళ్ళగానే హైవే వస్తుంది. ఖమ్మం సూర్యాపేట హైదరాబాద్ హైవే ఇది. కొద్ది దూరం వెళ్ళగానే మనకి కూసుమంచి 3 కిలోమీటర్స్ అనే బోర్డు వస్తుంది. ఆ బోర్డు నుంచి లెఫ్ట్కి దిగేయడమే. దిగి రాజేశ్వరం అని బోర్డు వస్తుంది. రైట్ సైడ్ వెళ్తే కూసుమంచి, లెఫ్ట్ సైడ్ వస్తే రాజేశ్వరం. రోడ్డు దిగేసి ఊర్లోకి అయితే ఎంటర్ అయినాం మనం. ఇంకొక 5 కిలోమీటర్స్లో అన్లోడింగ్ పాయింట్. ఇంకా రాజేశ్వరం సొసైటీ అన్నమాట అన్లోడింగ్. ఇది ఊర్లో రోడ్డు. ఇది డబల్ రోడ్డే, లారీలు వెళ్ళే రోడ్డే. మంచి రోడ్డే. రాజేశ్వరం సొసైటీకి వెళ్ళాలి ఇప్పుడు మనం. రాజేశ్వరం సొసైటీ లోడింగ్ పాయింట్ అయితే ఇక్కడ పక్కనే ఉంది. అన్లోడింగ్ పాయింట్లో బండి అయితే పెట్టేశాము. ముఠా వాళ్ళు వస్తున్నారు చిన్నగా. అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇదిగోండి ఇది సొసైటీ అన్నమాట, రాజేశ్వరం సొసైటీ. అన్లోడింగ్ అయితే సగం అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్ 4 నెట్లు ఉన్నాయి. కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు హమాలీలు. అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో ఎలా చేయాలో.